డిఎస్సి నోటిఫికేషన్ అక్టోబర్ 15, 2026 రాబోతుంది. మరి డిఎస్సి కంటే ముందే ప్రభుత్వము ప్రతిసారి కూడా టెట్ కండక్ట్ చేస్తారు. కాబట్టి మరి టెట్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు అని ఆలోచించినట్లయితే జూన్ ఆర్ జూలైలో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అట్లా అంటే మనకి జూన్ జూలైలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. సెప్టెంబర్ లాస్ట్ కల్లా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెట్ రిజల్ట్ వస్తే ఇక డిఎస్సికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్టోబర్లో డిఎస్సి ఉంది కాబట్టి సెప్టెంబర్ కల్లా టెట్ కంప్లీట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి సెప్టెంబర్ లాస్ట్కు టెట్ రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా జూన్ జూలైలో టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మరి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. జూన్ జూలైలో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ టెట్కు స్టార్ట్ చేసుకుంటే టెట్ క్వాలిఫై కావడం ఈజీ అవుతుంది. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా అంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ అనేటువంటిది కంపల్సరీ కాబట్టి టెట్ బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే యూట్యూబ్లో మావి క్లాసులు అంటే ఈ సోషల్ స్టడీస్ క్లాసులు పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సోషల్ స్టడీస్ క్లాసులు టెక్స్ట్ బుక్ ప్రకారం క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసులు చక్కగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.